केसीआर जिंदाबाद जिंदाबाद, देश की नेता 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 केसीआर जिंदाबाद जिंदाबाद, किसानों का नेता केसीआर। जय तेलंगाना, जय केसीआर, जय जय केसीआर। దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి. జై కేసీఆర్, జై కిసాన్. గట్టిగా గట్టిగా నినాదాలతో మన నాయకుడు కేసీఆర్ గారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం. జై కేసీఆర్. దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ ఇక్కడ కూర్చోవాలి. ఇక్కడ కెమెరాలు వెనక ఉన్న వాళ్ళు కూడా, ఇక్కడ బార్కేడింగ్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు కూడా నిలబడి ఉండొద్దు. యాసంగి వరి ఓట్లు ఖచ్చితంగా కొనుగోలు చేయాలనే పిలుపుతో ఇక్కడికి విచ్చేసిన యావత్తు తెలంగాణ మంత్రివర్గ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవ పార్లమెంటు సభ్యులు, డీసీసీబీ డీసీసీఎఫ్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, చైర్మన్లు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు మరియు వివిధ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, 14 సంవత్సరాలు మొక్కవోని దీక్షతో పోరాటం చేసి తెలంగాణ సాధించిన తర్వాత అనేక ఎత్తుగడలతో తెలంగాణ ప్రజానీకాన్ని మొత్తం కూడా మమేకం చేసి తెలంగాణ సాధించడం జరిగింది. ఆ తర్వాత గత 8 సంవత్సరాల్లో తెలంగాణలో కావలసిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ దేశానికి మార్గదర్శకంగా నిలిపి అన్ని రంగాల్లో కూడా తెలంగాణ పౌరులు మొత్తం కూడా గర్వంగా తలెత్తుకొని వాళ్ళందరికీ మనోధైర్యం చెప్పిన వారు కేసీఆర్ గారు. కానీ గత 3 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ఈ యాసంగిలో వరి వేయవద్దని, వేస్తే నష్టం జరుగుతుందని కేసీఆర్ గారితో పాటు వ్యవసాయ శాఖ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా చెప్పడం జరిగింది. అయినా కురచ్చ నాయకులైన బీజేపీ రాష్ట్ర నాయకత్వం అదేవిధంగా అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వ మంత్రులు మా రైతుల్ని రెచ్చగొట్టి ఎంతో కొంత వరి వేయించడం జరిగింది. ఆ వరి ధాన్యం ఇవాళ కళ్ళాళ్ళకు వస్తుంది, కోతలకు వచ్చింది. దాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రతి రైతు తన ఇంటి మీద నల్ల జెండా ఎగరేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో రోడ్ల రాస్తా రోకోతో మొత్తం తమ నిరసనని తెలంగాణ రైతాంగం తెలియజేయడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వానికి అర్థం కావట్లే, వినడం జరగట్లే. వాళ్ళ చెవులు, వాళ్ళ యొక్క కళ్ళు, వాళ్ళ యొక్క మెదడు తెరిపించాలనే ఉద్దేశంతో మా నాయకులు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపుకి విచ్చేసిన రాకేష్ తికాయత్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరొక్కసారి మన కార్యకర్తల నాయకులందరికీ స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు మన పార్లమెంటరీ పార్టీ నాయకులు కేశవరావు గారు మాట్లాడతారు. మనందరికీ తెలుసు, ఈ నిరసన నిజంగానే మన కొత్తగా కనపడతా ఉంది. సంవత్సరాలుగా చేపట్టిన పద్ధతిని మర్చి కొత్త పద్ధతులు చేపట్టి ఎవరినా వీడు ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆత్మాభిమానానికి ప్రతీకగా ఈరోజు దేశ రాజధాని నగరంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి రైతుల నిరసన దీక్షకు నేతృత్వం వహిస్తున్నటువంటి మాన్యులు పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వేదికపై ఉన్నటువంటి ప్రముఖ పోరాట యోధులు
రైతు నాయకులు శ్రీ టికాయత్ గారు, పార్లమెంటరీ పార్టీ నాయకులు పెద్దలు నామా నాగేశ్వరరావు గారు, శ్రీ పెద్దలు కేశవరావు గారు, గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్స్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు సోదరులు గౌరవనీయులు శ్రీ పల్లా రాజేశ్వరరెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీల చైర్మన్లు, ఈ నిరసన దీక్షలో పాలు పంచుకుంటున్నటువంటి సోదరులకు, సోదరీమణులకు, వచ్చినటువంటి మీడియా మిత్రులకు పేరు పేరున అందరికీ తెలంగాణ రాష్ట్ర రైతాంగం పక్షాన నేను శిరస్సు వంచి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. తెలంగాణ రైతులకు కూడా నమస్కరిస్తున్నాను. ఈరోజు అన్నదాతల తరఫున అన్నదాతల ప్రభుత్వం అనేటువంటి కేసీఆర్ ప్రభుత్వం పార్టీ యావత్తు దేశ రాజధాని నగరంలో నిరసనకు పూనుకోవడం అంటే ఇది మనకెవరికి సంతోషం కాదు. ఈ రకమైన అనివార్య పరిస్థితిని కల్పించినటువంటిది కేంద్ర ప్రభుత్వం. మనం అందరం కూడా చూస్తూ వచ్చినాం. గత వానాకాలం సీజన్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు పరిస్థితిని సమీక్షించి కేంద్ర ప్రభుత్వం యొక్క దురుద్దేశాన్ని పసిగట్టి రాబోయే రోజుల్లో వీళ్ళు మెలికబెట్టేటట్లున్నారు, కొనేటట్లు లేదు, రైతుల్ని అప్రమత్తం చేద్దామని చెప్పి ముందే తెలియపరిచినారు. అదే విషయం వానాకాలం ఆ తదుపరి మంత్రుల బృందం, అంతకుముందు అధికారుల బృందం, మళ్ళీ మరలా 2-3 పర్యాయాలు మంత్రుల బృందం అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చి విజ్ఞప్తి చేసి పరిస్థితిని వివరిస్తే కూడా వాళ్ళు ఎక్కడ కూడా రైతుల పక్షాన సానుభూతి చూపించే ప్రయత్నం చేయకపోగా కొత్త మార్గాలను అన్వేషించండి, ఈ దేశంలో ఉండేటువంటి ముఖ్యమంత్రుల్ని, రైతుల నాయకులను, మేధావులను, వ్యవసాయ శాస్త్రవేత్తలను పిలిపించి సమావేశం పెట్టండి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రధానికి లేఖ రాస్తే కూడా దాని గురించి కూడా వాళ్ళు పల్లెత్తు మాట్లాడలేదు. కొత్త ఆలోచన ఏదైనా చేద్దాం, మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచం చాలా పెద్దది, పదార్థాల వినియోగానికి సంబంధించి ఏదైనా మేము మెదడు ఓపెన్ చేస్తామనే మాట వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. మాట్లాడకపోగా మనకున్న పరిస్థితిని వివరిస్తే మాకు బియ్యంతో మాకేం సంబంధము, ఈ దేశంలో కొనేటువంటి వరి ధాన్యం కానీ, గోధుమలు కానీ, పప్పు దినుసులు కానీ ఏవైనా సరే ధాన్యం రూపంలోనే ప్రభుత్వాలు సేకరిస్తాయి తప్పిస్తే పిండి బట్టి ఏమనో పప్పు బట్టి ఏమనో చేయవు కదా. పత్తిని కూడా బేళ్ల రూపంలోనే కొంటారు తప్పిస్తే విత్తనాలు వేరు చేసి పత్తి వేరు చేసి మన రైతులకు షరతు పెట్టారు కదా. అట్లే మా వరిని కూడా కొనండి, కనీస మద్దతు ధర ఉన్నది కూడా వరికే కదా, వరి ధాన్యానికే కదా, రైతులకు ధాన్యానికి డబ్బులు ఇవ్వండి హేళనగా మాట్లాడతాడు. నూకలు అలవాటు చేయండి అంటాడు కేంద్ర మంత్రి, ఉప్పు బియ్యం అలవాటు చేయండి అని మాట్లాడతాడు. తెలంగాణ రైతుల పట్ల, తెలంగాణ సమాజం పట్ల, ప్రజల పట్ల కనీసమైనటువంటి ప్రేమ, కనీసమైన మర్యాద లేకుండా కేంద్ర ప్రభుత్వం మంత్రి మాట్లాడడం అనేటువంటిది అత్యంత దుర్మార్గం. ఈ అవమానానికి వాళ్ళు జవాబు చెప్పక తప్పకుండా వాళ్ళు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తెలంగాణ సమాజం దాన్ని క్షమించదు. నేను ఒకటే మనవి చేస్తున్నా, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. సంక్షేమ రాజ్యంలో రాజ్యాంగపరంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాల పాలకుడు కేంద్రంలో లాభ నష్టాలను లెక్కించేటువంటి వ్యాపార మనస్తత్వంతో ఆలోచించకూడదు. శ్రేయో రాజ్యంలో ప్రజల కష్ట సుఖాలను సహృదయంతో ఆలోచించినటువంటి వాడే నిజమైన పాలకుడు ప్రజాస్వామ్యంలో. అది గుర్తుపెట్టుకోవాలి కేంద్ర ప్రభుత్వం. ఇలా వ్యాపార సంస్థ కాదు ఇది. అదేవిధంగా చెమటోడ్చి ఇలా తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచినారు. పంజాబ్ను తలదన్ని 3 కోట్ల మెట్రిక్ టన్ల వరిని గత ఏడాది పండించినారు. గర్వించదగ్గటువంటి విషయం, తెలంగాణను అభినందించాల్సినటువంటి విషయం, వెన్ను తట్టాల్సినటువంటి విషయం. తెలంగాణ రైతులు చేసే కష్టంలో కేంద్ర పాత్ర లేదు. అక్కడ ఉండేటువంటి వ్యవసాయం, అది అభివృద్ధి జరిగిన తీరు, అణువు అది కేసీఆర్ యొక్క చలవ, కేసీఆర్ యొక్క దార్శనికత, కేసీఆర్ యొక్క పట్టుదలతో ఇలా తెలంగాణ భారతదేశంలో ఒక అగ్రగామి వ్యవసాయ రాష్ట్రంగా ఎదిగి వచ్చింది. ఇందులో మీ పాత్ర లేదు, కేంద్రం పాత్ర లేదు. చెమటల లేదు, పెట్టుబడుల లేదు, నీళ్లలో లేదు, కరెంట్. రైతులు చెమట చిందించి పంట పండించే వాళ్లే కాదు, సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ కడుపు కాలినప్పుడు కేంద్రానికి చెమటలు పట్టియడం కూడా రైతాంగానికి తెలుసు. ఆ అనుభవం ఇటీవలి కాలంలో ఇక్కడ ఉండేటువంటి రైతు నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఉత్తర భారతదేశం అంతా కూడా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్,
పశ్చిమ యూపీ రైతులు లక్షలాది మంది వచ్చి కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి చట్టాలకు వ్యతిరేకంగా, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలలు ఆందోళన చేసి కేంద్ర ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తే చివరికి ఈ దేశ ప్రధాని భారతదేశ స్వతంత్ర భారతంలో 75 ఏళ్ల కాలేదు. వాళ్ళ ప్రభుత్వాలు లేని రాష్ట్రాల పట్ల, అక్కడ ఉండే ప్రజల పట్ల, అక్కడ అమలయ్యే విధానాల పట్ల వీళ్ళకి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2011లో దేశంలో ఉండేటువంటి అనేక ముఖ్యమంత్రుల్ని కూడగట్టి ఒక వేదిక మీదకి తీసుకొని వచ్చి ఆ రోజు ఆయన చేసినటువంటి డిమాండ్ మొదటిసారి దేశంలో కనీస మద్దతు ధరకు ఒక చట్టం తేవాలి అని చెప్పి గ్రూప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ తరఫున కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ పెట్టినాడు. ప్లీజ్ నగేష్ ప్లీజ్. తెలంగాణ కిసానోं के మైక్ వస్తలేదా? ఈడ ఏ బాబు ఈడ మైక్ వస్తలేదా? ఏం చేస్తాను? మైక్ వస్తలేదా? ఇదడ దిప్పు, ఇదడ దిప్పు, తిరుగుతుందా? దింపు అటు దింపు. మీరు అడ్డం జరగండి. హలో, అడ్డం మీరు వెనక జరగండి, మైక్ వస్తుంది. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు मंत्रीगण, माननीय सांसद के लिए आए हुए हमारे भाई महेंद्र सिंह टिकायत जी के बेटा और आज के किसानों का, इस देश का प्रतिनिधि माननीय राकेश टिकायत जी और उनके साथी भाई, मैं आप सबका प्रणाम करता हूं। आज इतने दूर, करीब 2000 किलोमीटर, तेलंगाना राज्य के पूरे ही विधायक, पूरे ही मंत्री और किसान बंधु जो संगठन है उसके सारे ही प्रतिनिधि इतने कड़ी धूप में दिल्ली क्यों आए हैं? क्यों आना पड़ा? क्या मजबूरी थी? जैसा हमारे बालकृष्ण अभी गा रहे थे, क्या पाप किया तेलंगाना के किसानों ने? धान उगाना ही पाप था? भारत के प्रधानमंत्री नरेंद्र मोदी जी को मैं चेतावनी देना चाहता हूं कि आप चाहे किसी से भी खिलवाड़ कर सकते हो, लेकिन किसानों से नहीं। भारत का इतिहास बताता है, जहां भी कष्ट पाकर किसानों के आंखों से पानी निकले, वहां की सरकार जरूर सत्ता से बाहर निकले। ये किनकी खाओ? तेलंगाना जनता को ये आदत डालो कि टूटा हुआ राइस खाओ। ये है मर्यादा। भारत सरकार का यही नीति है। जो भी एक न्यायिक मांग लेके आए, धर्म का मांग लेके आए, उसके साथ ये व्यवहार हो, ऐसा हो। वो मंत्री पीयूष गोयल नहीं है, पीयूष गोलमाल है। वो समझता क्या है मुझे समझ में नहीं आता, उल्टा सुल्टा बोलने लगता है। देश के कोने कोने के बारे में उनको क्या नॉलेज है, क्या बात मालूम है, हमें समझ में नहीं आता। हमारा तेलंगाना राज्य का एक अलग किस्सा है। हम अपने अलग राज्य थे, जबरदस्ती जबकि दिल्ली सरकार ने हमको आंध्र प्रदेश में मिला दिया। आंध्र प्रदेश में मिलने के बाद कई दुख हमें झेलने पड़े। जो प्रोजेक्ट हमारे लिए बनने थे वो बंद कर दिए गए। जो हमारे लिए शुरू किए गए थे, कई दशकों तक उसको पेंडिंग रखा गया। किसान को ना नहर से, बांध से पानी मिला। मजबूरन
जमीन का पानी को ढूंढना पड़ा। आप हैरत करेंगे राकेश टिकैत जी, शायद ही तेलंगाना के मुकाबले में सारे देश में कहीं भी इतने बोरवेल नहीं होंगे। तेलंगाना राज्य में ही सिर्फ तेलंगाना राज्य में आज 30 लाख बोरवेल चलते हैं, 30 लाख। वहां के किसानों ने अपने खून पसीने की कीमत से 50,000 करोड़ के ऊपर खर्च करके इन 30,000 बोरों का खुदवाई की, लाइनों के लिए, करंट लाइन के लिए को नजरअंदाज किया, उसको बर्बाद किया। उसके बाद जमीन में पानी नीचे गया 800 फीट में, 1000 फीट में, 900 फीट में पानी मिलता था। खेत उगाओ, बीच अदर में सूख जाओ, बिजली 5-6 घंटा भी सही नहीं आता। अब क्या करे किसान? एक जिला है जी महबूबनगर, उस जिले का आबादी है 35 लाख। वहां से 20 लाख लोग पेट हाथ में लिए मजदूरी करने देश के कोने कोने में जाते थे। ये हमारा दुख था। किसानों के आत्महत्या हजारों के तादाद में, और किसानों के परी काम करने वाले जो दूसरे लोग होते वो भी बिछड़ गए। सारी ग्रामीण व्यवस्था में दुख ही दुख भर गया था, पूरे बिखर गए थे। तेलंगाना समाज में एक जबरदस्त शोक, उससे लेके तेलंगाना जनता 1956 से लेके 6 दशक तक अलग राज्य का मांग करते रहे। हम अलग राज्य मांगते हुए कई बार कई हमारे युवा शहीद हुए। 1969 के मूवमेंट में हमारे 400 युवा पुलिस गोली के शिकार हुए, मारे गए। कई लोग, लाखों लोग जेल गए। हम कई दुख झेले थे। जब इस बार 201 में ये गुलाबी झंडा उठा, फिर एक बार जय तेलंगाना नारा गूंजा, तो हमने काफी प्रयास करके पूरी देश के राजनीतिक दलों को समझा के मना लिया। काफी मशक्कत के बाद, काफी काम करने के बाद, 14-15 साल के लगातार लड़ाई के बाद टीआरएस पार्टी को वहां सरकार चलाने का आदेश दिया। हम जब से चला रहे, सर्वोच्च प्राथमिकता हमारा खेती किसानी पे था। हम सारे जलाशय जो काफी कोशिशों से कई हजारों करोड़ खर्च करके हिंदुस्तान का इकलौता राज्य, एक ही राज्य है आज हिंदुस्तान में 24 घंटा हर किसी को क्वालिटी पावर देता है। आज हम देखते हैं सारे देश में जंग। प्रधानमंत्री के खुद के गुजरात राज्य में भी किसान उमड़ पड़े हैं रोडों पे करंट का मांग करते हुए। सारे हिंदुस्तान परेशान है। लेकिन मैं फख्र से कह सकता हूं, एक ही तेलंगाना राज्य है जहां हर किसी को 24 घंटा उत्तम दर्जे का पावर दिया जाता है। और खास तौर पर आपने अपने भाषण में जो कहा, किसानों के लिए 24 घंटा मुफ्त करंट देने वाला एक ही एक राज्य है हिंदुस्तान में, तेलंगाना राज्य। हमारे तालाबें भर गई, बिजली सही हुई, 30 लाख बोर काम करने लगे, हमारे पैदावारी लाजमी है बढ़ेगी। और पीयूष गोलमाल कहते हैं, भाई क्या चमत्कार किया तेलंगाना ने। हां किया जी, चमत्कार ही किया। अगर आप नहीं समझेंगे हम क्या करेंगे। जब हमारे पार्लियामेंट के नेता माननीय केशवराव जी राज्यसभा में सवाल उठाए, वो तो उनको ना समझ करार दे रहे थे। मैं पूछ रहा हूं पीयूष गोयल जी, ना समझ कौन है? हमारे केशवराव जी है, ये आप खुद में ना समझ है। कौन ना समझ है? ऐसे बातें, इतने अहंकार कहां से आए आपको? क्यों ऐसी बातें करते हैं? हां चमत्कार हुआ जी। मैं कहता हूं एक मुख्यमंत्री होने के नाते
2014 और 2022 का तुलना करके देखे, तेलंगाना में सिंचाई, तेलंगाना के कृषि क्षेत्र में 1 करोड़ की बढ़ोतरी आई, 1 करोड़ एकड़ की बढ़ोतरी आई। देश के प्रधानमंत्री सच्चे, अच्छे, ईमानदार, प्रजा प्रेमी प्रधानमंत्री होते, ये तेलंगाना किसानों ने जो काम किया है, ये सराहनीय काम है, प्रशंसनीय काम है। प्रधानमंत्री जी का कर्तव्य यह बनता है कि इसको सराहना चाहिए। उल्टा आप हमारे अपमान कर रहे, हमको दोषी ठहरा रहे। धान उगाना ही दोष है, इस देश को अन्न देना ही देश है, दोष है? क्या बात देश है? जैसा अभी हमारे भाई राकेश टिकायत जी कह रहे थे, देश में किसानों के एक महासंग्राम शुरू होगा। मैं उनका वचनों का स्वागत करता हूं। पूरी तेलंगाना के जनता और किसान डटकर आपके साथ खड़े हो जाएंगे। टिकायत जी, जो महासंग्राम शुरू होने हैं, मैं आप लोगों का तारीफ करता हूं, आप लोगों को शुभकामनाएं देता हूं। केंद्र सरकार कितना आपको अपमानित किया, हम देखते रहे, आश्चर्य व्यक्त करते रहे। आपको केंद्र सरकार ने खालिस्तानी कहा, उग्रवादी कहा, पता नहीं क्या क्या कहा, कितने मुश्किल खड़ा कर दिए, कितने पुलिस तैनात किए, लेकिन अटल तरीके से आप लोगों ने देश के किसानों के प्रति उनके मांगों को लेकर के 13 महीने लगातार जिस प्रकार का आंदोलन किया, शायद पूरी दुनिया भर में कहीं नहीं हुआ, किसी देश में नहीं हुआ। आपने ये हालत कर दी भारत सरकार का कि प्रधानमंत्री को खुद आके आपसे माफी मांगनी पड़ी, देश के किसानों से माफी मांगनी पड़ी। हमारे प्रधानमंत्री तो माफी के सौदागर है, जब कभी चुनाव आता है वो माफी मांग लेते हैं। कुछ समय पहले कुछ अन्य लोगों से भी वो माफी मांगे थे, हो सकता है बाद में भी फिर माफी मांगेंगे, यही लगता है। मैं सीधी बात कहना चाहता हूं, तेलंगाना चाहता है, तेलंगाना अनुरोध करता है, डिमांड करता है, इस देश के किसान भिखारी नहीं है, भीख नहीं मांग रहे हैं। इस देश के किसान मांग रहे हैं, अपना हक मांग रहे हैं। फिर एक बार मैं प्रधानमंत्री से कहता हूं, आप एक नई एग्रीकल्चर पॉलिसी का रचना कीजिए, हम भी उसमें योगदान देंगे। आप अगर नहीं करेंगे, ये बात आपकी बस की नहीं है, आगे चल के आपको हटा देके जो नई सरकार आएगा उसके तहत नई एग्रीकल्चर पॉलिसी, जो इंटीग्रेटेड एग्रीकल्चर पॉलिसी ऑफ इंडिया होगा, उसको हम लागू करेंगे। तेलंगाना जब लड़ने के लिए निकलता है, अंतिम विजय प्राप्त करने तक रुकता नहीं। राकेश जी, एक अजीब बात है, वो हमारे किसान धान उगाए, खरीदो बोले तो ये उल्टा पलटा बोलते हैं। बड़ा चमत्कार, इन्होंने कहा जी क्रॉप बदल दो। हमने किसानों को कहा भाई क्रॉप बदल दो। क्रॉप बदलाव की बात हमारे कृषि मंत्री कह रहे थे, सारे एमएलए कह रहे थे, सारे मंत्री कह रहे थे, गांव गांव में हमारे सरपंच भी कह रहे थे भैया क्रॉप बदलना चाहिए। लेकिन इन्हीं के 2 आदमी, एक आदमी है केंद्र कैबिनेट में मंत्री किशन रेड्डी जी, दूसरे इनके पार्टी के अध्यक्ष, भारतीय जनता पार्टी के अध्यक्ष तेलंगाना राज्य के, कह रहे थे कि धान उगाओ, धान उगाओ, हम खरीदेंगे। उनको उचका के बहका के धान उगाने पर कह रहे थे कि उगाओ, हम खरीदेंगे, मुख्यमंत्री की बातों में आने की जरूरत नहीं है, ये उनका कहना था। है टीवी आपके पास? कहां है टीवी? उस राइस को, चावल को, पैडी को केंद्र सरकार के द्वारा खरीदने का सिलसिला चलता है। मैं कल यही बताया, जो एग्जिस्टिंग जो क्रॉप है, जितने भी वो वाइल्ड राइस हो, रा राइस हो, केंद्र सरकार पूरा
सरकार खरीदने वाले हैं ఒకటే ఉంది రెండు ఉన్నాయా ప్రతి గింజ కొట్టని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్పారు నేను చెప్పిన పండించిన ప్రతి గింజ కొనే బాధ్యత మాది నేను మాటలు ఇస్తున్నాను ముఖ్యమంత్రి మాటలను మోసపోకండి అని చెప్పి క్లియర్గా ఆయన చెప్పిన దానికి కట్టుబడిన ఇలా దీనికి అనుగుణంగా మా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు పార్లమెంట్ లో పదవి చేశారు దాన్ని గుర్తుంచుకోవాలి सुना टिकायत जी ये किशन रेड्डी साहब का टीवी का बयान है जो हमने अभी प्रदर्शित किया वो तो कह रहे थे एक एक दाना 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 हर दाना खरीदेंगे अब किधर गए बे लापता है गजब की बात है सारे तेलंगाना के जनप्रतिनिधि आए दिल्ली में धरना प्रदर्शन करने भाजपा का षड्यंत्र देखो हैदराबाद में वो धरना कर रहे कितने गंदी बात है क्यों कर रहे हो भाई किस लिए धरना कर रहे हो शर्म करो अपने आप पे कम से कम शर्म तो होना चाहिए इतना बेशर्म भाजपा इतना बेशर्म क्यों धरना कर रहा है बीजेपी किस वास्ते धरना कर रहा है मैं आज बताता हूं हम इतना कमजोर नहीं है तेलंगाना सरकार इतना कमजोर भी नहीं है कि हमारे किसानों को गंगा में ढकाल देंगे नहीं ऐसा नहीं होगा हमारे जान जाने पर भी ऐसा नहीं होने देंगे बचा लेंगे हमारे किसानों को लेकिन सारे देश को पता चले कि इनका व्यवहार कहां कहां क्या क्या चल रहा है किसानों के साथ इनका व्यवहार क्या है आपने सही कहा जी बिल्कुल आज का जो सरकार है षड्यंत्र वाला सरकार है जनतंत्र वाला सरकार नहीं है इतना बड़ा केंद्र का सरकार इतने बड़े बड़े बातें करने वाले प्रधानमंत्री तेलंगाना एक छोटा सा राज्य है वहां के किसान का पैदावारी दान खरीदने के लिए केंद्र सरकार के पास या धन नहीं या नरेंद्र मोदी जी का मन नहीं क्या नहीं धन नहीं के मन नहीं तेलंगाना तो आपको वोट चाहिए दान नहीं चाहिए तेलंगाना से सीट चाहिए लेकिन दान नहीं चाहिए यह आपका षड्यंत्र है या राजनीति है जब आवाज उठा के मांग करे तो उल्टा आपके भाजपा को हैदराबाद में धरना पे बैठाए शर्म करना चाहिए शर्म होनी चाहिए ये षड्यंत्र देश में आगे से नहीं चलेगा हम जाएंगे जी आज या कल निकल जाएंगे इस समस्या का समाधान ढूंढेंगे इसको निपटाएंगे और बाज़ाब्ता आके बाकी दिल्ली में बैठ जाएंगे इस सरकार का क्या क्या नीति है आप जैसे कह रहे थे सारे राजनेताओं को इकट्ठा करेंगे जोड़ेंगे इस देश के किसानों को जब तक संवैधानिक रक्षा नहीं मिली जब तक एमएसपी संविधान में ना आए तब तक हम बिल्कुल आखिरी बूंद खून तक भी हम लड़ते रहेंगे लड़ाई जारी रहेगा हम सारे लोग राकेश टिकायत जी हम सारे लोग आपके साथ होंगे जल्द से जल्द जो मुख्यमंत्री इस बात से सहमत है जो राजनीतिक पार्टी इस बात से सहमत है उनकी सारी सहमति से देश में एक ऐसी जलजला भूकंप पैदा करेंगे ये पीयूष गोलमाल भागते भागते नजर आएंगे बिल्कुल भागेंगे जी हमने बहुत देखा जी बहुत बड़े बड़े हिटलर चले गए नेपोलियन चले गए मुसोलिनी चले गए ये क्या बात है क्या ये 1000 साल रूल करने के लिए तोड़ी है कोई परमानेंट है क्या इतना अहंकार क्यों किनकी कहो मंत्रियों से कहते हैं कोई काम दाम नहीं है क्या मंत्री क्यों आए हफ्तों पर इनके दफ्तर में गए वहां मंत्री लोगों को बिठा के 3-3 घंटा देर करके आते हैं ताकि ये चला जाए उल्टा बदनाम उन पे लग जाए ये इनका नीति है
सारे हमारे सांसद गए, सांसद के साथ भी यही व्यवहार। क्या ये चलेगा? ये नीति है? केंद्र सरकार चलाने का गंभीरता है? ये बात नहीं चलेगी। यही नहीं जी, कई अन्य बातें हैं जो हमारे दिल में है। सारे देश के जनता के दिल में जो आग है, हमारे दिल में भी वही आग है। ये आग फैल जाएगी, ये आग आपको खत्म करने तक नहीं छोड़ेगी। जो आप कर रहे हैं, इस सरकार का सीधी नीति है। मैं इस सारे हिंदुस्तान के किसानों भाइयों से भी कहता हूं, सरकार का नीति साफ है। ये पूरा किसान खेती कारपोरेटों के वश करना चाहता है। कारपोरेटों को देके किसान जमीन छोड़ दे और अपने ही जमान में किसान नौकरी बन के काम करे, नौकर बन के काम करे। ये इनका नीति है। ये कहते हैं मीटर लगा दो। अभी आपने डिमांड किया किसानों को मुफ्त में मिलना चाहिए। उत्तर प्रदेश में ये हाल हो रहा जी। सरकार चुना, मोदी साहब ने बड़ी अच्छा तोहफा दिया। वहां पे तोहफा इतना है कि एक के जगह अगर 2 पशु खरीदेंगे वो कमर्शियल हो जाएंगे। मीटर लगाओ, खून चूसो। यह है तरीका देश चलाने का, किसानों के साथ खिलवाड़ करने का। ये नहीं चलेंगे। इसके अलावा भी जो भी इनके खिलाफ बोलते हैं उसका अपमान करना, उसका विरोध करना। जो विपक्षी नेता, विपक्षी दल होते हैं, उनके पीछे सीबीआई लगाओ, ईडी लगाओ, इनकम टैक्स लगाओ। इनके पार्टी के अंदर सारे सत्य हरिश्चंद्र है। देखिए, इनके पार्टी के अंदर सारे के सारे सच्चा हरिश्चंद्र है या उनके भाई है। एक भी नेता खराब नहीं है जी। भाजपा के एक नेता के ऊपर भी ना ईडी जाता, ना सीबीआई जाता, ना खुद जाता। जहां भी कोई प्रश्न उठाते हैं, देखो ये लोग कहने लग जाते हैं जी। हर राज्य में इनका एक तमाशा बना हुआ है। चंद ही दिनों में मुख्यमंत्री को हम जेल भेजेंगे। हमने कहा आओ, दम है तो आओ। किसको कौन जेल भेजेगा? आ जाओ, दम है तो आ जाओ। हर किसी को इनके छोटे मोटे कुत्ते राज्यों में भौंकने लगते हैं, मुख्यमंत्री को जेल भेजेंगे। हर राज्य में हर किसी के साथ। मैं साफ कहता हूं, देश आपको समझ चुका है। आपका जनतंत्र का राज्य नहीं है, आप लोग षड्यंत्र का राज चला रहे हैं। धीरे धीरे पूरा देश समझ गया है। अब देश चुप बैठने वाला नहीं है। तेलंगाना में हमने काफी कुछ कर लिया। भारत देश के लिए अभी काम करना है। हम निकल पड़े हैं। हम इतना बाद में लास्ट में बोलो ना भाई। इधर हम बोल रहे हैं, उधर आप बोल रहे हैं, तो क्या चीज समझ। अरे अरे बैठ जाओ। खड़ी धूप है, हम सबको जाना है, सक्षम जाना है। दान नहीं खरीदेंगे तेलंगाना में। किसान देख रहे हैं आपकी तरफ। नरेंद्र मोदी जी को, पीयूष गोयल जी को मैं 2 हाथ जोड़ के प्रणाम करके तेलंगाना किसानों के तरफ से अनुरोध करता हूं, जैसे सारे जगह से दान खरीद रहे हो, तेलंगाना भी दान खरीदो। 24 घंटे हम इंतजार करेंगे कि आपसे कोई आदेश आएगा। 24 घंटे के बाद हम फैसला लेंगे। क्या करना है हमें मालूम है। जो करना है हम करेंगे। उसके साथ बस पीछे ही पीछे, आपके पीछे पड़ना है। वहां काम निपटा के अब हम निकल पड़ेंगे देश पे। अब देखिए क्या क्या होता है, बात कहां से कहां तक जाता है, किस प्रकार से ले जाया जाता है। काफी बातें हैं, अगर वो मैं बात करने लगूं तो कहेंगे भाई राजनीति करने आए कि दान का मुद्दा लेके आए। अब हम सिर्फ दान का मुद्दा पे ही बात कर रहे हैं, किसानों का मुद्दा पे ही बात कर रहे हैं। राजनीति की बात मैं वापस दिल्ली आके करूंगा, बहुत कुछ करूंगा। इनके क्या क्या षड्यंत्र है, इनके क्या क्या कथाएं हैं, सारे भांडा इनका फोड़ते हैं। किस किस के साथ किस प्रकार का व्यवहार इन्होंने कर रहा है,
ये सारी बातें बड़ी बड़ी बातें हैं। हम वापिस आके दिल्ली पूरे हमारे दोस्तों को, जो हमारे साथियों को बुला के बैठ के बात करके राष्ट्रपति चुनाव के बारे में बात करना है और इनके नीतियों के बारे में बात करना है। उन सारे चीजों का करते हैं। राकेश टिकैत जी को फिर एक बार मैं कहना चाहूंगा, आप तो लड़ते रहे, आपका पिताजी भी लड़ते रहे। जब मैं बहुत छोटा था, यूथ नेता था, 1978-80s में आपके पिताजी एक आवाज पे लाखों किसानों को बुलाते थे, किसान रैली बुलाते थे। उतने महान नेता थे हमारे महेंद्र सिंह टिकैत जी। आपने भी साबित किया, उनके सच्चे सपूत हैं आप, इसीलिए देश के किसान के साथ आप खड़े हैं। आप पे हम गर्व करते हैं, हमारा नाज है आप पे। इसलिए एक ऐसा नेता अगर हो, संघर्ष करे, उनको जाना है। एक्चुअली राकेश टिकैत जी आज उपवास में है, वो खाना भी नहीं खाते। आज हर सोमवार को उपवास रखते हैं, उनका उसूल है। लेकिन मैंने रिक्वेस्ट किया, हमारे किसान इतने दूर से आ रहे हैं, हमारे सारे जनप्रतिनिधि आ रहे, आधे घंटे के लिए आप आना। 3:15 बजे का उनका फ्लाइट है, औरंगाबाद में महाराष्ट्र में किसी संघर्ष में जाना है, किसान संघर्ष में उनको मीटिंग में जाना है, उनको भी हमें विदा भी करना है। तो इसीलिए भाइयों, आपने जो कष्ट करके इतने तो दूर आए, हमारे को यहाँ विजय प्राप्त भी हुआ, नहीं भी हुआ, कोई बात नहीं है। लेकिन देश को एक बार बताना था कि तेलंगाना किसानों का मांग क्या है। हमने वो बता दिया, बाकी प्रधानमंत्री पे छोड़ दिया। प्रधानमंत्री का आदेश मिले धान खरीदने का, ठीक है, नहीं भी मिले तभी ठीक है। हम इतने गरीब नहीं हैं, अपने आप में समस्या समाधान हम ढूंढेंगे, कल परसों में उसका फैसला ले लेंगे। फिर उसके बाद अब इनके पीछे पड़ेंगे, सारे देश के किसानों के भलाई के लिए हम आगे लड़ते रहेंगे। जय तेलंगाना, जय हिंद।